మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పైల్వాన్పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సంబంధించి సర్పంచ్ గా నిలబోతున్నటువంటి వ్యక్తి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. వినూత్న కార్యక్రమాలు స్వీకరించుంటారు. ఎందుకంటే 3 విడతలు జరుగుతున్న ఎన్నికల్లో ఈ భువనగిరి జిల్లాకు సంబంధించి ఇది 2వ విడత కార్యక్రమం నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టోకి సంబంధించి మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గ్రామానికి సంబంధించి పచ్చిమట్ల రేణుకా మల్లేష్ గారు. మరి పచ్చిమట్ల రేణుకా మల్లేష్ అంటే గ్రామంలో కావచ్చు తెలియని వారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా గ్రామంలో యువకులతో కావచ్చు అందరితో పాటు ప్రతి ఒక్కరితోటి మచ్చగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఎంతో మందితోటి ఆయన గ్రామ సమస్యలపై మాట్లాడేటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి. మరి మొత్తానికి ఇతను ఏమనుకున్నామో కానీ ఈసారి ఈ గ్రామం సంబంధించి జనరల్ మహిళగా కేటాయించారు. ఈ జనరల్ మహిళను తన భార్యను రేణుక నిలబెట్టాలని ఆలోచన చేశారు. పచ్చిమట్ల మల్లేష్ అనే వ్యక్తి తెలియని వారు, ఎందుకంటే అతను గ్రామంలో కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తుంటాడు. ప్రతి ఒక్కరికి, యువకులకు కావచ్చు, అదేవిధంగా వృద్ధులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. అతను ఈసారి జనరల్ మహిళగా ఈ గ్రామంలో రావడం వల్ల, రిజర్వేషన్ రావడం వల్ల అతను భార్య నిలబెట్టాలనుకున్నాడు. ఆ భార్య నిలబెట్టే క్రమంలో ఒక ఆలోచన చేశాడు. గ్రామంలో ఏ కార్యక్రమాలు చేయాలి, గ్రామానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి అభివృద్ధికి సంబంధించి ఎలాంటి అంటే సీసీ రోడ్సే కానీ, గ్రామం సంబంధించి కమిటీలు వేసి ఆ వార్డుకు సంబంధించి సమస్యలు పరిష్కరించడమే కావచ్చు, పాఠశాల కావచ్చు, అదేవిధంగా ఇతను సీసీ కెమెరాల వర్క్ కూడా చేస్తారు కాబట్టి ఎక్కడెక్కడ సీసీ కెమెరా, శాంతి భద్రతకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వినూత్నంగా తీసుకోవాలి, అవన్నీ కూడా చేసి చూపిస్తా అని చెప్పి గ్రామంలో చెప్పినటువంటి అంటే ఒక మేనిఫెస్టో 12 అంశాలతో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి గ్రామంలో సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ అవుతుంది. మండలంలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. మనతో మాట్లాడడానికి రేణుక గారు ఉన్నారు, పచ్చిమట్ల రేణుక మల్లేష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు వీళ్ళకి ఆలోచన ఎట్లా వచ్చింది, జనరల్ మహిళగా కేటాయించిన తర్వాత ఎప్పుడు వీళ్ళు ఈ కార్యక్రమం స్వీకారం చుట్టారో అడుగుదాం. ఎప్పుడమ్మా నీకు ఎట్లా వచ్చిన ఆలోచన ఇది? అంటే జనరల్ మహిళ ఇప్పుడు నేను 28 ఇయర్స్ నుంచి చూస్తున్నా అండి. మాకు అవకాశం లేకుండే ఏంటంటే ఇప్పుడు నాకు 3 అమ్మాయిలు, అందువల్ల సరే ఇప్పటిదాకా రాలేదు అవకాశం. ఇక పార్టీ తరఫున కాకుండా జనరల్ ఇట్లా ఒంటరి ఇట్లా ఇండిపెండెంట్ గా ఇద్దామని అనుకున్నాం అన్నట్టు. అంటే 3 పిల్లలు ఉన్నారు కాబట్టి మనకు అవకాశం లేనందువల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు 3 పిల్లలకు అవకాశం వచ్చింది కాబట్టి అవకాశం వచ్చినందుకు మీరు ఈ గ్రామం నుంచి నిలబడిన ఆలోచన ఫస్ట్ కలిగిందంట. ఇండిపెండెంట్ గా నిలబడదామని నిర్ణయించుకున్నాం. మరి గ్రామంలో ఎందుకు ఇది మొత్తం వైరల్ గా మారుతుంది, ఏమేం చేస్తారని చెప్తున్నాం? ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలది ఉంది, రోడ్డు అంత అది లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంత గ్రామ అభివృద్ధి అనేది పెద్ద లేదు. చెరువు ఇప్పుడు జర వర్షాలు పడేది అయింది కానీ అంత ముందుకైతే లేకుండే. ఊరు మాత్రం వాస్తవానికి వెనకబడే ఉంది మా ఊరు. అట్లా అని నాకు 3 అమ్మాయిలు, నేను తర్వాత సరేలే ఎందుకు నిలబడాలని మాకు అవకాశం రాగలేదు కాబట్టి అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇక పార్టీ తరఫున కాకుండా ఇండిపెండెంట్ గా వేద్దామని నిర్ణయించుకున్నాం అన్నారు. ఇండిపెండెంట్ గా చేసేటువంటి ఆలోచన వచ్చినటువంటి మీకు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు, ఆ సమస్యల పరిష్కార మార్గంగా ఏమేమి చేయబోతున్నారు గ్రామం కోసం? మీరు రోడ్డు అంత బాగాలేదు, స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ కూడా మాకేందంటే పడిపోయినట్టు అయిపోయింది. స్కూల్ గురించి కూడా వాళ్ళ ఏంటంటే ఇప్పుడు హెల్త్ క్యాంపులు కూడా నేను ఒకవేళ వస్తే మాత్రం రోడ్లది, స్కూల్ది, మళ్ళా విద్యా వైద్యం అన్నిటికీ సమకూరుస్తా అని. ఒక్కసారి అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళంతా కూడా మీకు ఎలాంటి సపోర్ట్ చేస్తారు అనుకుంటారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏమేమి చేస్తారో ఆల్రెడీ చెప్పారు కాబట్టి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అనుకుంటారు? మేము ఖచ్చితంగా ఊళ్ళోనే ఉంటాం కాబట్టి మేము చేస్తాం. మీ ఆయనకు ఏ విధంగా పేరుంటది ఇక్కడ? మా ఆయన కంటే మేము కేబుల్ ఆపరేటర్. మా ఆయన కేబుల్ ఆపరేటర్ కాబట్టి మా ఆయనకు మొత్తం ఏంటంటే ఇంటింటికి తెలుసు, తిరిగి ఎవరికి ఏంది, ఏం కథ, వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళ బాధలు ఏంది, ఖచ్చితంగా ప్రతి ఇంటికి మా ఆయన వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో పరిస్థితులను తెలుసు, బయట తెలుసు, అంతా తిరుగుతుండు కాబట్టి ఆయనకు అవగాహన ఉంటుంది, అనుభవం ఉంటుంది. ఒకసారి అంటే రేణుక వాళ్ళ భర్త మల్లేష్ కూడా ఉన్నాడు. ఒకసారి మల్లేష్ అసలు ఏమి అంటే గ్రామంలో ఎప్పటి నుంచి ఉన్నాడు, అసలు ఎప్పటి నుంచి ఈ గ్రామం సంబంధించి ఎలాంటి మేనిఫెస్టో రిలీజ్ చేసాడు, ఎట్లా ఆయన ప్రచారం చేసుకునే అవకాశం ఉందో అడుగుదాం.
నమస్కారం అండి. నా పేరు మల్లేష్ అండి, మాది పైలాంపురం. గత 28 years నుంచి నేను కేబుల్ టీవీ ఆపరేటర్ పనిచేస్తున్నా. ఇక్కడ నాకు అంటే నా బతుకు నాకు హ్యాపీ, నాకు ప్రాబ్లం లేదు. బట్ ఊర్లో మాత్రం చాలా సమస్యలు. అంటే నేను పొద్దున్న లేస్తే నేను జనాల్లో తిరుగుతాను కాబట్టి వాళ్ళ బాధలు అంటే నాకు కానసంగా జర బాగా ఇబ్బంది పెట్టింది. కాదు నాకు అవకాశం ఇప్పలాగలేదు. నాకు 3 పిల్లలను ఒక చిన్న కారణంతో నేను చేయలేదు. లాస్ట్ టైం కూడా మేమే మా సర్పంచ్ అంటే నేను చాలా ఫాస్ట్ గా ఉండేది. 2 times 3 times మేము సర్పంచ్ గెలిపించుకున్నాం. అయినా మనకు ఎక్కడేసి గొంగళి అక్కడే ఉంది. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఎంతసేపటికి వచ్చే సర్పంచ్లు వాళ్ళ ఇల్లు వాళ్ళ కార్లు వాళ్ళు అంటే వాళ్ళు చేసుకుంటారు. భిన్నంగా చేద్దామని ఒక ఆలోచన వచ్చింది నాకు. మాకు ఆల్రెడీ వెల్సెట్, మా పిల్లలు వెల్సెట్, మా పిల్లలు ఉన్న చదువుతూ ఉద్యోగాలు గ్రామం కోసం నీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? ఇప్పుడు గ్రామం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేంటంటే మా ఊరు చివరి ఉన్నదండి. అంటే ఫైనల్ అంటే మా ఊరు తర్వాత ఇంకా వేరే ఊరు ఎక్కడ రోడ్ కనెక్ట్ లేదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రోడ్ కనెక్ట్ కావాలి. లింక్ రోడ్ లేదు అంటే మండలాలు కూడా కానీ పక్కపడి గ్రామాలకు కూడా లేదండి. ఇది ఎండిది మా ఊరు 2 పాయింట్ చాయ్ హోటల్ కూడా ఉండదు మా ఊళ్ళో. అంటే అర్థమైంది అంటే రావడానికి పొలం లేరన్నమాట. అదొకటి. మా ఊళ్ళో స్కూల్ బాగుంది బట్ అందులో స్ట్రెంత్ లేదండి. ఎందుకంటే పిల్లలు మొత్తం బయట పంపిస్తారు. నాకేంటంటే ఇప్పుడు అప్లపాలు అవుతుంది తల్లిదండ్రులు. ఆయన ఇక్కడ మంచి మంచి ప్రొఫెషనల్ టీచర్స్ ఉన్నారు, ఆయన పిల్లలు రావట్లేదు. అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ ఉన్న మా నాయకులు కూడా ఎవరు స్పందించట్లేదు. ముందు వాడి నేను నా శాశక్తులు నేను గెలిచినా ఒకవేళ గెలవకుండా అది సెకండరీ, కానీ నేను మాక్సిమం ప్రయత్నం చేస్తా. మా స్కూల్ పిల్లలు చదివి ప్రయోజకులు కావాలి, నేను దానికి సహకరిస్తా, 100% సహకరిస్తా. అది ఒకటి ఉంది. రెండోది మనకు ఇంకో సమస్య ఏంటంటే వాటర్. అంటే మాకు రిజర్వాయర్ మా పేరుకు బునాది కానీ చెరువు మాది. బట్ ఎప్పుడు వాటర్ ఉంటాయి, ఒక సంవత్సరం పొడవున 2 నెలలే ఉంటాయి. పాపం రైతులు దాన్ని ఉన్నదనుకో చెరువు చూసుకుని వాళ్ళు నాటు పెడతారు. ఒక 2-3 నెలల కంప్లీట్ ఎండిపోతుంది. రెండో పంటకు నీళ్ళు అందవు. ఈ తాపత దాదాపు 60% పంటలు ఖరాబ్ అయినాయి. రైతుల కోసం బునాది కానీ రిజర్వాయర్ గా మారుస్తా. ఖచ్చితంగా దానికి ఇక్కడ కొరకలి వాటర్ వచ్చే ప్రయత్నం చేస్తాను నేను ఖచ్చితంగా. రెండు రకాలు ఉన్న దానికి రావడానికి. ఇంకా మేజర్ గా ఏమున్నాయి సమస్యలు గ్రామంలో? మాకు మేజర్ సమస్యలు అంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ యాక్టివిటీ చాలా ఉన్నాయండి. మనకు డ్రైనేజ్ సమస్య చాలా, డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కనెక్టివిటీ కానీ గ్రంథాలయం కానీ పిల్లల కంటే ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మనకు ఇప్పటిదాకా ఒక సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు కూడా లేవు ఇప్పటిదాకా. అవి కూడా మనం మా దృష్టికి వచ్చింది. హెల్త్ కి సంబంధించి అంటే నేనేమంటున్నా, హెల్త్ కి సంబంధించి ప్రతి 3 months ఒకసారి మంచి కంపెనీలు పట్టుకొచ్చి నేను హెల్త్ పెట్టిస్తా. పెట్టించి ఖచ్చితంగా మేనిఫెస్టో పెట్టినండి. సర్జరీ కానీ మెడిసిన్ కానీ ఇంకేమైనా కానీ ఫ్రీగా ఇప్పిస్తా. ఇంకేమైనా మేజర్ వాటరు ప్లస్ విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది అంటే ఏది ఏమైనా కావాలా కానీ ఇవన్నీ జరగాలంటే ఓటుకు నోటు ఇస్తే మాత్రం నేను కాదు ఎవరు కూడా ఏం చేయలేరంటే. ఎందుకు చేయాలంటే నీకు పెట్టిన ఖర్చును రిఫండ్ చేసుకోవడానికి వాళ్ళ టైం అంతా సరిపోతుంది. ఎవరు కూడా మాత్రమే నోట్ ఇవ్వంటారు మీరు. నేను ఖచ్చితంగా దానికి యాంటీ. నేను ఇప్పుడు కాదు ఫస్ట్ కల్లా యాంటీ. నేను తీసుకోవడం మేము మీరు తీసుకోరు ఇవ్వం. మాకు దానికి యాంటీ. మా సిస్టమ్ మీకేంటంటే నేను వచ్చి ఖచ్చితంగా మీకు సేవ చేస్తాను నమ్మకం ఉంటే నమ్మండి. నాకు యువకులు చాలా సపోర్ట్ చేస్తారు, ఫోన్ చేస్తారు. చాలా వైరల్ అయింది, నేను పెట్టిన చాలా వైరల్ అయింది. నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, నేను సంతోషపడుతుంది. ఎందుకంటే యాక్చువల్ గా మీడియా ద్వారానే ఏదైనా అవుతుంది కాబట్టి దాన్ని మీడియాకు ధన్యవాదాలు చెప్పుకున్నా. ఖచ్చితంగా నువ్వు మేనిఫెస్టో పెట్టిన ఖచ్చితంగా చేస్తావా? ఖచ్చితంగా చేస్తా. అందులో చేయడానికి ఏం లేదు. నా ఆస్తులం కూర్చోాల్సిన పని ఏం లేదు. అది పదవి ఉంటే చేసిన పని, పదవి లేకుండా చేయాల్సిన పని కాదు. పదవి ఉంటేనే చేసే పని. అందుకని ఏమంటే నాకు భార్యతో వెన్నంటే ఉండి చేస్తావా? ఖచ్చితంగా. ఎందుకంటే మహిళకు వచ్చింది కదా సర్పంచ్, ఖచ్చితంగా వెన్నట్టు మా భార్య చాలా తెలియగలది, ఆమె తెలివి ఉన్నది. రెండోది అంటే సర్పంచ్ పదవి అలంకారం కాదండి, అది పెద్ద అలంకారం కానే కాదు, పెద్ద బాధ్యత. అది అలంకారం కాదండి. సర్పంచ్ చాలా బాధ్యత, చాలా అణిగిమణిగి ఉండాలి, అందరిని కలుపుకోవాలి, సమస్యల పట్ల ఒక అవగాహన. కాబట్టి ఖచ్చితంగా నేను ముందుకు పోతున్నా. నాకు సహకరిస్తే ఎందుకంటే చాలా మంది ఇంటర్నల్ గా అంటే డైరెక్ట్ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు జనం. ఇంటర్నల్ గా చాలా మంది ఫోన్ చేసి మంచి పెట్టినావు ఇంత మేనిఫెస్టో అంటే ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఇలాంటి మేనిఫెస్టో ఎక్కడ చూడలేదు అని వేరే ఊరి నుంచి కానీ మా ఊళ్ళో యువకులు కానీ మన చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళకు నిజంగా పేరు ధన్యవాదాలు. వాళ్ళకి ఇంటర్నల్ గానీ సపోర్ట్ చేసిన సంతోషమే. వాళ్ళని బలంగా అమ్మని చెప్తలేము. నేను ఏ పార్టీకి 100% ఏ పార్టీకి నేను సపోర్ట్ తీసుకోవాలి. వాళ్ళ చూడ పార్టీ ఇండిపెండెంట్ వాళ్ళ పార్టీ నాకు అవసరం లేదు. నేను ఇండిపెండెంట్ గా ఇంటింటికి పోయి తిరుగుతాను. ఇంటింటికి నా సొంత నిర్ణయాలు నాకుంటే నేను చెప్పేది చేసింది చెప్పేది చేస్తాను. ఇది పైల్వాన్పూర్కి సంబంధించి గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న మల్లేష్ రేణుక గారి అభిప్రాయం. ఎందుకంటే మేనిఫెస్టో పెట్టినటువంటి ప్రతిదీ కూడా చేసి చూపిస్తా,
నేను మాత్రము ఓటుకు నోటు ఇవ్వను, ఖచ్చితంగా వారికి సంబంధించి ఏ పనున్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతి ఇంటింటి తట్టుతాను, ప్రతి ఇంటికి వెళ్తాను, ప్రతి ఇంట్లో గ్రామంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తాను, ప్రతి ఒక్కరికి చేసే కార్యక్రమాలు చెప్తాను. విద్య, వైద్య, సంక్షేమం సంబంధించి ప్రతి కార్యక్రమానికి తీసుకుంటాను. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బునాది గాని రిజర్వాయర్ కోసం కూడా నేను తప్పిస్తాను. ఖచ్చితంగా నాకు ఒక అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా గెలిపిస్తాను. ఈ మేనిఫెస్టో చూసి చాలా మంది యువకులు నాకు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు, నన్ను అభినందిస్తున్నారు. ఇప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇకనైనా అంటే ఇప్పుడు నాకు 14వ తారీఖున జరగబోయేటువంటి ఎలక్షన్ లో నన్ను గెలిపించాలని చెప్పి రేణుకా మల్లేష్ అయితే కోరుకునే విషయం. ఇది ఎవరైనా అరుణ్ శరత్ పైల్వాన్.